శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో మనం ఈరోజు 10వ శ్లోకం 11వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకంలో మనకు భగవంతుడు ఇప్పటిదాకా కృష్ణ పరమ అర్జునుడు అడిగినటువంటి సూర్యుడి యొక్క జన్మ వేరే మీ జన్మ వేరే అని చెప్పుకుంటూ అడిగినప్పుడు దానికి జవాబుగా చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణ పరమాత్మ. చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పారు? సూర్యుడు నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయినాయి, నాది మాత్రం నా జన్మలు నాకు తెలుసు, నీకు తెలియవు అని చెప్పాడు. మళ్ళీ ఆ జన్మల్లో కూడా నా జన్మ దివ్యమైంది, నాకు నా జన్మ గురించి సంపూర్ణ జ్ఞానం ఉంది అనే విషయం కూడా తెలియజేశారు. అది కూడా నేను ఎందుకు జన్మ ఎత్తా వస్తుందంటే పరిత్రాణాయ సాధువులను రక్షించడానికి కోసంగా, దుష్టులను శిక్షించడానికి కోసంగా, ధర్మాన్ని స్థాపించడానికి కోసంగా నేను జన్మలు ఎత్తుతూ ఉంటానని చెప్పారు. జన్మలు ఎత్తడం కాదు, అవతరిస్తూ ఉంటానని చెప్పారు. చెప్పిన తర్వాత తన జన్మ దివ్యమైందని కూడా చెప్పేశాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు భగవంతుడు ఏం చెప్తున్నారంటే వీతరాగ క్రోధాహ అంటే భగవంతుని చేరుకోవాలి. మళ్ళీ నేను నా జన్మలు వేరే అని చెప్పా కదా, మరి నా దివ్యమైన జన్మ అని చెప్పా కదా, అంటే అర్థమైంది ఆయన అంతటా వ్యాపించిన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎక్కడ ఉంది? మనలో కూడా ఆత్మగా కూర్చో ఉన్నాడు. విశ్వమంతా ఆత్మగా వ్యాపించి ఉన్నాడు, మనలో కూడా కూర్చో ఉన్నాడు. ఇది మనకు 2వ అధ్యాయంలో మొత్తం చెప్పేశారు. చెప్పిన తర్వాత తీసుకొస్తున్నారు కదా. మరి అంతటా వ్యాపించిన ఆయన ఏ రూపమైనా ధరించగలడు, నేను ధరించగలను చెప్పేశాడు. చెప్పేసి అది కూడా కాకుండా నా జన్మలు ఇంత గొప్పవైనప్పుడు నన్ను చేరుకోవాలి, మీరు చేరుకుంటేనే మీకు మోక్షం లభిస్తుందని కూడా చెప్పాడు. మోక్షం లభించాలంటే మనమేం చేయాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేయాలట? వీతరాగ భయక్రోధాః. నన్ను పొందాలంటే మొట్టమొదట ఏం పోవాలా? రాగం. రాగం అంటే కోరికలు ఉండకూడదు. 2 భయం ఉండకూడదు. తర్వాత క్రోధ, కోపం ఉండకూడదు. ఈ 3 ఉండకూడదు. భగవంతుని చేరుకోవాలంటే ఈ 3ని జయించాలి. జయిస్తేనే మనలో ఉండే పరమాత్మను మనం చేరుకోగలుగుతాం కాదు, మనమే పరమాత్మ అవుతాం. అది అసలు విషయం. కాబట్టి ఈ 3 మనకు అడ్డం వస్తాయి మన జీవితంలో. చూడండి, ప్రతి దానికి మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే పాలు కావాలనే కోరికతో స్టార్ట్ అవుతుంది లైఫ్. త్రిగుణాలతో స్టార్ట్ అవుతుంది, కోరికలతో స్టార్ట్ అవుతుంది జీవితం. ఇంకా అక్కడి నుంచి మనం మరణించేదాకా కోరికలు ఉంటూనే ఉంటాయి. కానీ ఆ కోరికలు ఎలా ఉండాలో ముందు మనకు చెప్పేశారు 3వ అధ్యాయంలో. అవి ఆ కోరికలన్నీ కూడా మంచివిగా ఉండాలి, అందరి మానవ శ్రేయస్సు కోసంగా చేసేటట్టుగా ఉండాలి. అటువంటి కోరికలు అయితేనే, కోరికలు ఉండకూడదని చెప్పడం లేదు ఆయన. కోరికలు కూడా ఎలా ఉండాలి? మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడే కోరికలు ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి ఆ కోరిక. అటువంటి కోరికలు ఉండాలి అని చెప్తున్నాడు. మళ్ళీ మనకు భయం, మన జీవితంలో మనం చూసుకుంటే పుట్టినప్పటి నుంచి భయమే. ఆ పొట్టలోంచి బయటికి రాగానే నీళ్ళు చల్లంగానే ఉలిక్కి పడతాడు బిడ్డ. అక్కడి నుంచి భయం స్టార్ట్. మన జీవితం అంతా భయమే, అన్నిటికీ భయమే. మన జీవిత పోరాటంలో భయం తప్ప ఇంకోట్లేదు. మళ్ళీ క్రోధం, ఆ భయం వల్ల మనకు కోపం ఎక్కువ వస్తుంది. భయం లేదు కోపం రాదు, భయం ఉంటేనే కోపం వస్తుంది. ఎవరి మీద ప్రేమ ఎక్కువైనప్పుడే, ఆ ప్రేమ విఫలమవుతాం అనుకున్నప్పుడే ఆ భయం వల్ల మనకు కోపం వస్తుంది, లేకపోతే కోపం వచ్చే ఛాన్స్ లేదు. 3 ఒకదానికొకటి సంబంధం ఉంది. కోరికలోంచి భయం, భయంలోంచి కోపం. ఈ 3 మన పతనానికి కారణాలు. అంటే మనం భగవంతుడు చేరుకోవడానికి అడ్డం వచ్చేవి ఏంటంటే ఈ 3. ఈ 3ని జయించడం చాలా కష్టం. కానీ మన్మయా మాముపాశ్రితాః, ఎవడైతే నా యందే దృష్టి పెట్టుకుంటాడో అటువంటి వాడికి మాముపాశ్రితాః, నన్నే ఆశ్రయించుకున్న వాడికి, ఎవరైతే నన్ను ఆశ్రయించుకుంటారో అటువంటి వాళ్ళకి
బహవో జ్ఞాన తపస, వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానం అనే తపస్సు చేస్తారు. చేస్తే పూత పవిత్రులైపోతారు. అయిపోయి మద్భావమాగతాహ, నన్నే పొందుతారు. వాళ్ళు నన్నే పొందాలంటే వాడికి ఏముండాలి? మొట్టమొదట ఉండాల్సిన విషయం కోరికలు ఉండకూడదు, 2 భయం ఉండకూడదు, 3 కోపం ఉండకూడదు. ఈ మూడింటికి మూలమైంది కోరికే. అందుకనే ముందు శ్లోకాల్లో కోరికలు ఉండకూడదు అని చెప్పేశాడు. ఎటువంటి కోరికలు ఉండకూడదు? చెడ్డ కోరికలు ఉండకూడదు, భయం. కానీ మనం ఈ మూడింటిని భగవంతుడే తిప్పితే, భగవంతుడే కావాలనే కోరిక ఉంటే అప్పుడు భయం ఉండదు. భయం ఎప్పుడైతే ఉండదో కోపం ఉండదు. మూడింటికి ఆ సంబంధం ఉంది. అందుకనే 3 పదాలు పక్కన పెట్టేశారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. తులసీదాసు, సూరదాసు ఇద్దరు భక్తులు. సూరదాసు వచ్చి గుడ్డివాడు, ఆయన వచ్చి కృష్ణ భక్తుడు. తులసీదాసు వచ్చి రామభక్తుడు. ఒకసారి రాజుగారు వాళ్ళిద్దరిని పరీక్షించాలని చెప్పి తన దగ్గరికి రమ్మని చెప్పి పల్లకి పంపించారు. పల్లకి పంపిస్తే ఆ పల్లకిలో భటులు మోసుకొస్తున్నారు ఇద్దరిని. ఉన్నటువంటి పెద్ద ఏనుగు వచ్చేసింది. దానికి మదంతో అది గింకారం చేస్తూ పైకి వచ్చేసింది. వచ్చేసరికి భటులు ఏం చేశారు, ఆ పల్లకి అక్కడ పారేసి పారిపోయారు అందరు. పారిపోయేసరికి ఈ యొక్క తులసీదాసు, సూరదాసు వెంటనే తన గుండెనిట్ట పట్టుకొని ఆయన చెట్లలో పరిగెత్తి పారిపోయాడు. కానీ తులసీదాసు ఇట్లా స్ట్రైట్గా నిలబడి నేరుగా ఏనుగు దగ్గర నిలబడ్డాడు. వెంటనే ఆ ఏనుగు వంగి నమస్కారం చేశాడు. ఈ వార్త భటులు చూసిన వాళ్ళు పోయి రాజుగారికి చెప్పేశారు. బట్ రాజుగారు ఆశ్చర్యపోయారు. ఎంత చిత్రంగా ఉంది ఈ విషయము అని మీరాబాయి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిలో గొప్ప భక్తులు ఎవరిని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇద్దరు గొప్ప భక్తులే అంటుంది. ఎలా అంటాడు. ఎలా అంటే సూరదాసు చిన్న కృష్ణుణ్ణి తన హృదయంలో పెట్టుకున్నాడు. హృదయంలో పెట్టుకున్నప్పుడు తనకు భయం లేదు ప్రాణం పోతుందని. తన గుండెల్లో ఉన్న హృదయస్థానంలో ఉన్న ఆ బాలకృష్ణుడు ఆ ఏనుగు యొక్క శబ్దం విని భయపడతాడని ఆయన తన గుండె పట్టుకొని పరిగెత్తాడు. కానీ తులసీదాసు రామభక్తుడు. రాముడు నాలో ఉన్నాడు అని చెప్పేసి ధైర్యంగా ధనుసు తాను పట్టుకున్నట్టుగా భావించి నడిచాడు. నడిచేసరికి ఏనుగు నమస్కారం పెట్టింది. కాబట్టి వాళ్ళ భక్తి ఎంత గొప్పది, వాళ్ళు అంత గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇద్దరు గొప్ప వాళ్ళే అని చెప్పింది ఆమె. ఇప్పుడు మనం చూడండి, భయపడుతున్న వాడు కృష్ణుడు అనుకున్నాడు సూరదాసు. నాలో రాముడు ఉన్నాడని ధైర్యంగా పోయాడు తులసీదాసు. భక్తి ఉంటే భయం ఉండదు, భయం లేకపోతే కోపం రాదు. భయం ఉంటేనే కోపం వస్తుంది మనిషికి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే కోరికలు ఉన్నప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు కోరికలు చూడండి, మనకి ఒక చిన్న ఎగ్జామ్ పాస్ కావాలా, ప్రిపేర్ అవుతున్నాం, మనకు ఫెయిల్ అవుతాం అన్న భయం మనసులో ఉంటుంది. ఒక శుభకార్యమే పెట్టుకున్నాం, ఈ శుభకార్యం ఎలా చదువుతున్నాం భయం ఉంటుంది. ప్రతిదీ ఇంకా మనం అడుగు వేస్తే అన్ని భయమే, మనకు భయం లేనిదేది లేదు. కానీ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి ఆ భయం ఉండదు. ఆయన చూసుకుంటాడులే, ఆ కృష్ణుడు ఉన్నాడు కదా. ఎట్టయితే సూరదాసు కృష్ణుడు తన హృదయంలో ఉన్నాడనుకో, కృష్ణుడు భయపడతాడని పరిగెత్తాడు. ఆయన తను భయపడతాడని, తనకు భయం లేదు, తన లోపల బాలకృష్ణుడికి భయపడ్డాడు అనుకున్నాడు, ఆ శబ్దాన్ని భయపడతాడు అనుకున్నాడు. అంటే ఎంత తాదాత్మ్యంలో ఉన్నాడు భక్తి అయింది. తులసీదాసు అసలు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? రాముడు నాలో ఉన్నాడు అనుకొని పోయాడు ఆయన. అది భగవద్భక్తిలో ఉండేటువంటి అసలు విషయం. కాబట్టి భయాన్ని పోగొట్టుకోవాలంటే ఉండే ఏకైక మార్గం భక్తి ఒక్కటే. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, ఇది ముఖ్యం. అదే ఇక్కడ చెప్తున్నాడు. వీత అంటే వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టాలట? రాగం, కోరికలు వదిలిపెట్టేయాలి. భయం వదిలిపెట్టేయాలి. క్రోధం, కోపాన్ని వదిలిపెట్టేయాలి. ఈ 3 వదిలిపెట్టినప్పుడు అప్పుడు మన్మయ, నన్నే ఆశ్రయించాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పేశారు. సూరదాసు, తులసీదాసు ఇద్దరు దైవ భక్తులే. ఒకరు రాముడి భక్తులు, ఒకరు కృష్ణ భక్తుడు. వాళ్ళని ఆశ్రయించుకున్నారు. సూరదాసు మరి గుడ్డివాడు కూడా. గుడ్డివాడేంటి కృష్ణుని చూశాడు ఆయన, మనోపలకం మీద చూశాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి.
కాబట్టి మన్మయ నాయందే ఉపాసిత, నన్నే ఆశ్రయించుంటే, ఆయన్నే ఆశ్రయించుకోవాలి, భగవంతుడే నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు ఏమైపోతుంది, అది కూడా బహవో, ఇప్పటికే ఎంతోమంది నన్ను నమ్ముకున్నారు, వాళ్ళంతా నన్ను చేరుకున్నారు. వాళ్ళు కొద్దిమంది కాదు, బహవోని చాలా అనేక మంది నన్ను అట్లే నమ్ముకున్నారు. నన్నే నమ్ముకొని వాళ్ళు తరించిపోయారు. జ్ఞాన తపస్స, వాళ్ళ జ్ఞానంతో, జ్ఞానం అనే తపస్సు చేశారు. ఇప్పుడు చూడండి, మనం కూడా భక్తి మార్గంలో అడుగు పెడతా, మనకేం జ్ఞానం లేదు. జ్ఞానం అంటే ఏంది, మనలో ఉన్న పరమాత్మను చూడడమే జ్ఞానం అంటే, ఇంకేదో కాదు. ఇప్పుడు మనము ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మనకు అర్థమవుతుంది, కానీ పరమాత్మ అర్థం కాదు. ప్రతి విషయాన్ని కనుక్కోగలం అని తెలుసుకోగలం, కానీ లోపల ఉన్న పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మాత్రం మన జ్ఞానం సరిపోదు. ఎందువల్ల సరిపోవడం లేదు, ఈ దేహము నేను అనే భ్రాంతి ఉంది కాబట్టి. ఈ దేహము నేను, నా దేహంతో నేను అన్ని పనులు చేస్తున్నాను అని మన మనసు దేహం గురించి ఆలోచిస్తుంది, లోపల ఉన్న ఆత్మ గురించి ఆలోచించదు. అందువల్ల మనకు జ్ఞానం లేదు. మళ్ళీ జ్ఞానం లేని వాళ్ళు ఏం ఆలోచిస్తారు, రమణ మహర్షి ఏం ఆలోచిస్తాడు, దీనికి రోగం వచ్చింది అంటాడు ఆయన, శరీరానికి రోగం వచ్చింది అంటాడు, నాకు రోగం వచ్చింది అన్నాడు ఆయన. ఆయన ఎందుకు అనడం లేదు, దేహాన్ని సపరేట్గా చూశాడు, ఆత్మను సపరేట్గా చేశాడు. ఆయనకు రోగం వస్తే ఏం చెప్పాడు, దీనికి రోగం వచ్చింది, దాన్ని కోసుకుంటారంటే కోసేయమన్నాడు. ఆపరేషన్ చేస్తాను చేసేయండి, దానికి కదా రోగం వచ్చింది చేసేయండి. అంటే నాకు వచ్చింది ఆయన అనుకోలేదు. మనం ఎందుకు అనుకుంటున్నాం, మనకు దేహం మీద ప్రేమ ఉంది. మన దేహాన్ని ప్రేమించినట్టుగా పరమాత్మను ప్రేమించడం లేదు, అందువల్ల మనకు జ్ఞానం లేదు. కాబట్టి మనకు జ్ఞానం లేదు. కానీ భగవంతుడి మీద భక్తి కలిగితే మనకు జ్ఞానం ఆయన ఇస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు, తీసుకెళ్తాడు, చేయబట్టుకొని ఈ విధంగా రండి, ఈ విధంగా రండి, ఈ విధంగా రండి తీసుకెళ్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది, మనకు తెలిసి వస్తుంది, ఓహో ఇదే జ్ఞానం అంటే, ఇదే పరమాత్మ అంటే అని. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు 4వ చాప్టర్కి వచ్చేసాం. ఫస్ట్ 3 మొదటి అధ్యాయం వదిలేండి, 2వ అధ్యాయం నుంచి మనకు బేసిక్ పాయింట్స్ అని చెప్పేశాడు పరమాత్మ. 3వ అధ్యాయం అంతా చెప్పేశాడు. ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనకు బోధన చేసాడు. ఇప్పుడు మనకేమైపోయింది, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నాం, తెలుసుకుంటున్నాం పరమాత్మ అంటే, ఆత్మ అంటే ఏంది, ఎలా ఉంటాడు, ఆయన అంతటా వ్యాపించుంటాడు, ఆయన సచ్చిత్ రూపంలో ఉన్నాడు. ఇదంతా మనకు 2వ అధ్యాయంలో చెప్పేశాడు. 3వ అధ్యాయం రాగానే మనకు కర్మయోగం చెప్పేశాడు. కర్మయోగం ఎలా చేయాలి, మంచి పనులే చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి, మళ్ళీ సంఘం ఉండకూడదు, దాన్ని ఈశ్వరార్పణగా అర్పించాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏం చేశాడు, మనకి జ్ఞాన మార్గం చూపిస్తున్నాడు. ఇటు చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడు, రా ఇటు వస్తే నీకు జ్ఞానం వస్తుంది చెప్తున్నాడు. ఇవంతా మనకి ఎలా తెలుస్తున్నాయి, ఆ భగవంతుడు తీసుకెళ్తూనే వెళ్తున్నాం మనం ఆ దారిలో. కాబట్టి జ్ఞానము ఆయనే ఇచ్చి, మనకున్న అడ్డంకిలేంది, ఆ కోరిక, ఆ భయం, ఆ కోపం, ఈ 3 కూడా ఆయన తొలగిస్తాడు. కానీ దానికి కావాల్సింది ఏంది, ఆయన నమ్ముకోవాలి, ఆశ్రయించాలి. స్వామి నువ్వే దిక్కుని ఆశ్రయించాలి, అప్పుడు అది సులభం, లేకపోతే సులభం కాదు. అది సులభమైన పద్ధతి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నన్నే ఆశ్రయించుకుంటే నేనే జ్ఞానం ఇస్తాను, నేనే తరింపజేస్తాను. నీవు దాన్ని చేయాల్సిందల్లా కూడా నువ్వు కోరికలు తగ్గించుకోవాలి. మొట్టమొదటి చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ముందు అలవాటు చేసుకుంటే, కోరికలు తగ్గించుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ భయం తగ్గుతుంది, భయంతో పాటు కోపం తగ్గిపోతుంది. ఈ 3 మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోవాలి, అప్పుడు ఆ 3 అలవాటు అవుతాయి. అది మనకి శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఓ అర్జున, సర్వశః అన్ని విధాల
ఎవరైతే యథా ఏ విధంగా మాం నన్ను ప్రపంచంతే నన్ను ఆశ్రయించుకొని నన్నే సేవిస్తూ ఉంటారో తాం అటువంటి వారిని తదైవ ఆ విధంగానే భజామి అహం నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. ఎవరెవరైతే ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. మమ వర్త్మాను వర్తంతే నా యొక్క వర్తమాను మార్గాన్ని వర్తంతే అనుసరిస్తారో, ఎవరైతే నేను చెప్పిన మార్గంలో వస్తారో అటువంటి వాళ్ళకి వాళ్ళు అడిగిన విధంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అది కూడా మనుషులకే. ఎందుకు ఈ జ్ఞానం కావాల్సింది మనుషులకే. మిగతా అన్ని జీవరాశి ఉన్నా కూడా వాటన్నింటికి ఈ జ్ఞానం లేదు. మనలోనే ఆత్మగా పరమాత్మ కూర్చో ఉన్నాడని, ఆత్మను అందుకోవాలని, మనమే పరమాత్మ అనే విషయం మనకు తెలియడం లేదు. అది తెలుసుకునే భాగ్యం ఎవరు కలిగిస్తారు? ఆ పరమాత్మను ఆశ్రయిస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కానీ దానికన్నా ముందు ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. మనం అడగచ్చు కదా, మరి అందరికీ అలా ఇచ్చేయచ్చు కదా, నువ్వు అందరికీ ఆత్మ తెలిసేట్టు చేయొచ్చు కదా అంటే వాళ్ళకి అర్హత ఉండద్దు. అందుకని నాకేం పార్షియాలిటీ లేదు, పక్షపాత బుద్ధి లేదు. ఎవరు ఏ విధంగా అడిగితే నేను అదే ఇస్తాను. ఇప్పుడు అందరూ గుళ్ళకు పోతారు, కోరికలతో పోతారు. మాకు ఈ కోరిక తీరితే మేము ఇన్నిసార్లు ప్రదర్శన చేస్తాం, లేకపోతే ఇన్నిసార్లు ఇది పారాయణ చేస్తాం, ఇవంతా మొక్కుతున్నారు దేవుణ్ణి. ఆయన అట్లా అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు? వాళ్ళు ఆ మార్గంలో వచ్చారు కాబట్టి ఆ మార్గంలో అనుసరిస్తాడు. ఇప్పుడు జ్ఞాని అయిన వాడేమడుతాడు? అవేం అడగడు. జ్ఞాని ఏమడుతాడు? నా కోరికలు వద్దు, నువ్వే కావాలి అని అంటాడు. జ్ఞానికి మామూలు వాళ్ళకి తేడా అది కదా. కాబట్టి చెప్తున్నాడు, ఎవరు యథామాం ఏ విధంగా అడిగినా కూడా, వాళ్ళు ఏ రకంగా అడిగినా కూడా ఆ రకంగా నేను తీరుస్తాను. అది నేను చేసేది. ఎవరు ఏ విధంగా అడిగితే తీరుస్తాడు. మనం భాగవతం చూస్తే ఈ విషయం మనకు అర్థమైపోతుంది. భాగవతంలో రామాయణంలో ఏం జరిగింది? అరణ్య పర్వంలో రాముడు అడవికి పోయినప్పుడు అక్కడ అందరూ ఋషులందరూ వచ్చి చూడ్డానికి వస్తారు. రాముడిని చూడ్డానికి కాదు, వాళ్ళ సమస్యలు చెప్పడానికి వస్తారు. వచ్చినప్పుడు ఒక్కసారిగా రాముడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసేసేసి తన్మయత్వంలో మునిగిపోతారు. మునిగిపోయి అబ్బా ఈయన దగ్గర ఉండిపోతే బాగుండు అనుకుంటారు. ఆయన అప్పుడే వాళ్ళ మనసుల్లో వాళ్ళు సాధువులు. అందుకనే ముందు శ్లోకం సాధువు అని చెప్పాడు. వాళ్ళు సాధువులు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, ఏది వేదంలో చెప్పింది ఆచరిస్తున్నారు. వాళ్ళు ధర్మబద్ధంగా కోరుకోగానే వాళ్ళని ఏం చెప్పాడు? నీకు వచ్చే జన్మలో మీకు ఆ భాగ్యం కలిగిస్తానని చెప్తాడు. అలాగే వాళ్ళందరూ గోపికలుగా పుట్టేశారు. ఎక్కడ? కృష్ణుడిగా అవతారం ఎత్తినప్పుడు రాముడి కాలంలో ఉన్న వాళ్ళంతా ముందుదంతా కలిసి గోపికలుగా పుట్టేశారు. వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించేశాడు. మనం భాగవతంలో చూస్తే ఇవంతా మనకు తెలిసిపోతాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క పూర్వజన్మ ప్రకారంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది భక్తితో, ఇప్పుడు భర్తగా సేవించింది రుక్మిణీదేవికి భర్తగా అనుగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమె అడుగుతుంది కదా, నన్ను వచ్చి తీసుకెళ్ళమంటే వచ్చి అనుగ్రహించేశాడు. అంటే ఎవరు ఏ విధంగా అడిగితే, ఉద్ధవుడు వాళ్ళంతా కూడా ఉద్ధరించమని కోరారు, మోక్షం అని అడిగారు. మోక్షం అడిగిన వాళ్ళకు మోక్షం, కోరికలు అడిగిన వాళ్ళకు కోరికలు, అలా తీర్చాడు ఆయన. వసుదేవుడు దేవకీదేవి తమ బిడ్డగా పుట్టాలని కోరుకున్నారు, తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు చేస్తే బిడ్డగా పుట్టాడు. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ప్రకారం అడుగుతుంది. వెంతమైన భాగవతంలో ఉంటాయి. ఎలా కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ అనుగ్రహించాడనే విషయంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరికతో అడుగుతారు ఆయన్ని. అడిగినప్పుడు వాళ్ళకి అడిగిన విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. అదే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్న విషయం. అదే అంటే ఎవరు ఏ విధంగా అడిగితే, ఇప్పుడు వాళ్ళు బిడ్డగా అడిగారు, బిడ్డగా పుట్టేశాడు. ముందు 3 జన్మల దాకా పుడతాడు. దేవకి వసుదేవుడికి వాళ్ళిద్దరికి 3 జన్మల్లో బిడ్డగా పుడతాడు. అలాగే మనకి లక్ష్మీదేవి అంశ ఆమె భార్యగా ఉండాలని కోరుకుంటే ఆమె కాదు అనుగ్రహించేశాడు. ఇంకా గోపికలు అడిగితే వాళ్ళకి అనుగ్రహించేశాడు. ఇంకా స్నేహితుడు కుచేరుడి సంగతి చూస్తే తెలిసిపోతుంది. కుచేరుడు ఎంత బాగా వచ్చి ఆయన అంత బేదతనంలో ఉండి కూడా డబ్బు అడగడానికి కూడా మొహమాట పడతాడు.
భక్తినే కోరుకుంటాడు, భగవంతుడినే కోరుకుంటాడు తప్ప ఆయన అది కోరుకోడు. భార్య అంత ఒత్తిడి చేసి పంపించినా ఆయన అక్కడ ఒక్క మాట కూడా అడగడు. నన్ను ఇంత ఆదరించాడు, స్నేహితుడిగా చూశాడు, స్నేహభావం చాలు నాకని మొక్కుంటాడు ఆయన. అందుకనే ఆ కృష్ణుడు అనుగ్రహించేస్తాడు ఆయనకి. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఏవి అడిగితే, ఇప్పుడు అర్జునుడు స్నేహితుడిగా ఉండాలని కోరుకున్నాడు, స్నేహభక్తి ఆయనకి ఇచ్చేశాడు. భీముడు కూడా భక్తిలో పరాకాష్ట భీముడు, అర్జునుడి తర్వాత భీముడు. అసలు ఆ భీముడు కూడా ఎప్పుడుగా అంటే అప్పుడు ఆయన సమస్యల్లో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అలాగా ప్రతి దాంట్లో మనం భాగవతంలో బాగా చూస్తే ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో చూస్తే అందరూ ఎవరు ఏది కోరుకుంటే అదే. యుద్ధానికి వస్తూ ఆ దుర్యోధనుడు ఏం మనసులో కోరుకున్నాడు, నాకు నారాయణ సైన్యం అంతా నా తట్టు రావాలని కోరుకున్నాడు, అదే ఇచ్చేసాడు. తాన్నే కోరుకున్నాడు అర్జునుడు, ఆయనకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఎవరు ఏమి అడిగితే అది అనుగ్రహిస్తాడు. ఈ పదంలో ఉండే అర్థం అది. ఇంకో అర్థం కూడా ఉంది దీంట్లో. ఏ యథామాం, ఏ రూపంలో కోరినా కూడా, అమ్మవారి రూపంలో అడుగుతావా, నారాయణ నారాయణి ఇద్దరికి అభేదం. నారాయణిగా లలితా పరాభట్టని అడుగుతావా, ఆ రూపంలో అనుగ్రహించేస్తాడు. లేదు నాకు శివుడే కావాలని అడుగుతావా, శివతత్వంతో అనుగ్రహించేస్తాడు. లేదు నాకు వినాయకుడే కావాలంటావా, ఆ రూపంతో అనుగ్రహించేస్తాడు. అన్ని రూపాలు, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలడు భగవంతుడు. అందుకనే నువ్వు ఏ రూపంతో పిలిచినా ఆ రూపంతో పలుకుతాడు. అదే చెప్తున్నాను ఇక్కడ. రెండు అర్థాలు. ఒక అర్థం ప్రకారం ఏ విధంగా అడిగితే ఆ విధంగా అనుగ్రహిస్తాడు, ఏ రూపంతో అడిగితే ఆ రూపంతో అనుగ్రహిస్తాడు. అటువంటి శక్తి గలవాడు భగవంతుడు. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు మొదటి పాదంలో. మనకి దాన్ని కూడా ఆదిశంకరాచార్యులు గారు మనకు సౌందర్యలహరిలో చెప్పారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిచభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. ఆమె పాదాలే అనుగ్రహిస్తాయి అన్నీ అని చెప్పేశాడు. అంటే వాళ్ళు మూలశక్తి, ఆ మూలశక్తిగా ఉన్న వాళ్ళు ఏ రూపంలోనైనా అనుగ్రహించగలరు, ఏ విధంగా అడిగితే ఆ విధంగా అనుగ్రహించగలరు. కానీ ఋషులంతా ఏం కోరుకుంటారు, ఆ భగవంతుడే కావాలని కోరుకుంటారు. మనలాంటి వాళ్ళమంతా ఐహికమైన కోరికలు అడుగుతాం భగవంతుడిని. మనం క్యూలో నిలబడతాం, మాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక ఉంది అని అర్జీ పెట్టుకుంటుంటాం ఆయనకి. కానీ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానులు ఆయనే కావాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళకి ఆయన అంతే ముందు శ్లోకం చెప్పింది తనలో కలిపేసుకుంటాడు. అది ఆయన చేసేది. అదే మనం చెప్తే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అనే భక్తి మార్గాలు వ్యాస భగవాన్ చెప్తాడు. 4 మార్గాలు. ఈ మనకు శివానందలహరిలో కూడా ఆదిశంకరాచార్యులు గారు చెప్తారు. ఆ 4 రూపాల్లో కూడా మనకు మోక్షం ఇచ్చే శక్తి ఆ భగవంతుడికి ఉన్నది. అది చెప్తున్నారు. అలాగా కాకపోతే నువ్వు ఎట్లా అడిగినా కూడా నువ్వు కోరికల ప్రకారం అడుగుతావా, నీ కోరికలకు అనుగుణంగా నేను ఆ రూపాన్ని ధరిస్తాను, ఆ మార్గంలో నేను అనుగ్రహించేస్తాను. లేదు నన్నే కోరుకుంటావా, నన్నే నాలో కలిపేసుకుంటాను అని చెప్తున్నాడు. మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఇప్పుడు ఈ పార్థుడేం కోరుకున్నాడు, నాకు మోహం ఉండకూడదని కోరుకున్నాడు. ఆ మోహాన్ని తొలగించడానికి జగద్గురువు అయ్యాడు, నిలబడ్డాడు ఆయన ముందు. జగద్గురువు, నిన్ను గురువుగా భావించి అడుగుతున్నానయ్యా అని అడిగాడు అర్జునుడు. అడిగిన దాని ప్రకారం చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి నువ్వే విధంగా గురువుగా కావాలని నన్ను అడిగావో నీకు ఆ విధంగానే కనిపించి నీకు చెప్తున్నాను. గురువుగా కనిపిస్తున్నాడు ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ. నీలోనే దైవత్వాన్ని చూడడానికి నువ్వు ప్రయత్నిస్తే దైవంగా నేను కనిపిస్తాను. అది ఆ విధంగా చెప్తున్నాడు. సర్వశః, నువ్వు ఏ విధంగా అడిగినా, ఏ రూపంలో అడిగినా, ఏ భావంతో అడిగినా, ఏ కోరికతో అడిగితే ఆ కోరికతో ఆ రూపంలో ఆ విధంగా అనుగ్రహిస్తానయ్యా అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో భగవంతుడు. ఈ విధంగా మనం భగవద్గీతలో 4వ అధ్యాయం మన జ్ఞానయోగంలో ఇవాళ 10వ శ్లోకం 11వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.